ఒక మంచి బిల్డర్ దగ్గర స్క్వేర్ ఫీట్ 3,500 కొన్నారంట అప్పట్లో. 3,500 కొన్న ఎస్ఎఫ్టీ ఫ్లాట్ని 7,000 రూపాయలకి అమ్ముతున్నారు. రియల్ ఎస్టేట్ పెట్టేవాళ్ళు ఎవరైనా భూమాతంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆ ఆశ ఎప్పుడైతే అత్యాశకెళ్తే చీటింగ్ అవుతుంది. ట్రేడింగ్ చేస్తే బాగుంటుంది, రియల్ ఎస్టేట్లో తక్కువ కొని ఎక్కువ అమ్ముకోవచ్చు. రియల్ ఎస్టేట్లో చూసిందంటే 4 to 5 years డబుల్ అవుతుంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే యూ షుడ్ నో వేర్ టు ఇన్వెస్ట్, వై టు ఇన్వెస్ట్, హౌ టు ఇన్వెస్ట్. ఇది చాలా మంది మిస్ అవుతుంది. అసలు ఎలా సంపాదిస్తారు? తాతల ఆస్తి నాన్నల ఆస్తి వస్తారు, కొంతమంది కష్టపడి వస్తారు. మంచి ఐడియా ఏంటంటే చెప్పడం, ఎక్కడైతే రాజకీయ నాయకులు, ఎక్కడైతే సెలబ్రిటీ ఇన్వెస్టర్స్ మనం అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. వైజాగ్లో మా ఫాదర్ 1977-78లో 12 రూపాయలు గజం కొన్నాడు. ఈరోజు 1,00,000 రూపాయలు అయింది. 5 కోట్ల ప్రాపర్టీ కొంటే నేను ఇప్పుడు ఎంత పెడతాను? 1 కోటి రూపాయలు పెడతాను. మనం 3 నెలలు 6 నెలలు టైం ఉంటుంది. ఈ 6 నెలల్లో 1,10,00,000 అమ్మేస్తాను. ఇప్పుడు నేను కొనేది ఎంత కొంటాను? 10,000కి కొంటాను. అది 4 years తర్వాత డెఫినెట్గా 20,000 అయిపోతుంది. ఇదే 10,000 నేను బ్యాంకులో పెడితే 30% వస్తుంది. ఇక్కడ మనకి 100% వస్తుంది. ఇల్లీగల్ ప్రాపర్టీ కొనుక్కుంటే తప్ప రియల్ ఎస్టేట్లో రేటు తగ్గిందనే దాఖలాలు వెరీ వెరీ ఫ్యూ. ప్లస్ లాస్ అయ్యే కారణాలు చాలా తక్కువ. ఒక్క డిసడ్వాంటేజ్ ఉంది ఇక్కడ. ఇన్వెస్ట్మెంట్లో 4 రకాలు ఉంటాయి. నెంబర్ 1 ఏంటంటే క్యాప్టివ్ కన్జంప్షన్, రెండోది ట్రేడింగ్, మూడోది ఏంటంటే రెంటల్ ఇన్కమ్ కోసం, నాలుగోది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. డబ్బులు ఉంటే సరిపోదు, మీరు పడుకున్నప్పుడు కూడా మీ ఆస్తులు రెట్టింపు అయ్యేదంటే. నేను చాలామంది కోటీశ్వరులతో మాట్లాడుతూ ఉంటా. మాట్లాడిన ప్రతిసారి ఒక క్వశ్చన్ అయితే కామన్గా అడుగుతూ ఉంటా. ఏంటంటే, మీరు ఇంత డబ్బు ఎలా సంపాదించారు, మీరు కోటీశ్వర్లు అవడానికి కారణం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాను అనమాట. సో వాళ్ళలో చాలా మంది చెప్పే కామన్ ఆన్సర్ రియల్ ఎస్టేట్. మేము రియల్ ఎస్టేట్లో డబ్బులు పెడుతూ ఉంటాం, అందుకనే కోటీశ్వర్లు అయ్యాం అని చెప్తుంటారు. నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు ఎలా అబ్బా అని చెప్పి. సో అందుకనే మనతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన రియల్టర్ ఆక్సిజన్ కంపెనీ ఫౌండర్ మరియు CEO అండ్ టెడెక్స్ స్పీకర్ కూడా. అండ్ దాంతోపాటు రీసెంట్గా లెజెండరీ అవార్డు కూడా గెలుచుకున్నారనమాట. సార్ మీకే క్వశ్చన్, ఎలా అండి? చాలా మంది కోటీశ్వర్లు చెప్తున్నారు రియల్ ఎస్టేట్ ద్వారా సంపాదించాం. అసలు ఎలా సంపాదిస్తారు? ఆ ప్రశ్నకి ఆన్సర్ చేసింది ఒక 2 పాయింట్లు చెప్పి స్టార్ట్ చేస్తాను. ఓకే. రియల్ ఎస్టేట్ అనేది రోటీ, కపడా, మకాన్, తిండి, బట్ట, గూడు, అందులో ఒక భాగం. ఈ 3 లేకుంటే ఎవరైనా ఉంటారా? లేదు సార్. సో ఈ 3 కూడా ఎవర్ గ్రీన్ డిమాండ్ ఉంటుంది. ఎప్పుడు కూడా డిమాండ్, కరోనా వచ్చినా, తుఫాన్ వచ్చినా, సునామీ వచ్చినా ఇవి ఉంటాయి. అదేవిధంగా చాలామంది ఇన్వెస్టర్స్ కానీ బిల్డర్స్ కానీ ఏదైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడుతున్నాం అంటే రెట్టింపు లాభాల కోసం పెడతారు. నేనేం చెప్తానంటే, రియల్ ఎస్టేట్లో పెట్టేవాళ్ళు ఎవరైనా భూమాతంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆ ఆశ ఎప్పుడైతే అత్యాశకెళ్తే చీటింగ్ అవుతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే జనరల్గా 3 రకాలు ఉన్నాయి. బిల్డర్ సంపాదిస్తాడు, ఏజెంట్ సంపాదిస్తాడు, ట్రేడర్, స్పెక్యులేషన్ అంటాం. సో మనం ఈ రోజు స్పెసిఫిక్గా స్పెక్యులేషన్ గురించి మాట్లాడదాం, ఆ మిగతా విషయాలు తర్వాత మాట్లాడదాం. సో ఇన్వెస్టర్ అంటే ఏం చేస్తారంటే, ఇప్పుడు చాలా మంది తాతల ఆస్తి నాన్నల ఆస్తి వస్తారు, కొంతమంది కష్టపడి వస్తారు. ఏదేమైనాటికి స్పేర్ మనీ, ఒక ఇల్లు ఉంటే సరిపోదు, 2 ఇల్లు కొనుక్కుంటే రెంట్కి ఇస్తారు, లేకపోతే అమ్ముకుంటారు. ఏం చేస్తారు? ట్రేడింగ్ అంటే ఏంటంటే కొనడం, అమ్మడం. జనరల్గా చాలా మంది ఏం చేస్తారు, ప్రాజెక్ట్ బిగినింగ్లో పర్మిషన్ వర్క్ స్టార్ట్ అవుతున్నప్పుడు కొనేస్తారు. ఏ ప్రాజెక్ట్ అయినా 200-300 ఫ్లాట్లు కడతానంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఖచ్చితంగా అవసరం. సో ఈ రోజు పెట్టేస్తే మన బ్యాంకులో 7%, 7.5% వస్తుంది. SBI మదర్ బ్యాంక్, విచ్ ఇస్ బిగ్ బ్యాంక్. అంటే సంవత్సరానికి ఎంత ఉంది? 7 అంటే డబల్ అవ్వాలంటే 12-13 సంవత్సరాలు పడుతుంది. కానీ రియల్ ఎస్టేట్లో చూసిందంటే 4 to 5 years డబుల్ అవుతుంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, యూ షుడ్ నో వేర్ టు ఇన్వెస్ట్, వై టు ఇన్వెస్ట్, హౌ టు ఇన్వెస్ట్. ఇది చాలా మంది మిస్ అవుతారు. డబ్బులు ఉంటే సరిపోదు. ఇప్పుడు నువ్వు కారు కొనేసావు, కారు కొన్నా మెయింటైన్ చేయాలి కదా. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు నువ్వు చూస్తావు ఫ్యూచర్, ఆ లొకేషన్ ఏముంది, లొకేషన్ తాలూకు హైలైట్స్ ఏమున్నాయి, డెవలప్మెంట్స్ ఏమున్నాయి, బిల్డర్ ఎవరు, బిల్డర్ రెప్యుటేషన్ ఏంటి, స్పెసిఫికేషన్ ఏంటి, అక్కడ డిమాండ్ సప్లై గ్యాప్ ఏముంది, ఇవన్నీ కూడా రీసెర్చ్ చేయాలి. మీరు చేయలేకపోతే ప్రొఫెషనల్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి. సో అక్కడ ఏమవుతుంది, నేను 10,000 రూపాయలు గజం జాగా కొనుక్కుందాం అనుకో, ఇప్పుడు రేటు అది 4 years తర్వాత డెఫినెట్గా 20,000 అయిపోతుంది, 18-20,000. ఇప్పుడు నేను కొనేది ఎంత కొంటాను? 10,000కి కొంటున్నాను. ఇదే 10,000 నేను బ్యాంకులో పెడితే 4 years అవుతుందా? లేదు, 30% వస్తుంది. ఇక్కడ మనకి 100% వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్టర్కి వచ్చేసరికి మంచి లొకేషన్ అంటే రోడ్, ఇప్పుడు శ్రీశైలం హైవే, లేకపోతే సాగర్ హైవే, విజయవాడ హైవే, బెంగళూరు హైవే వేరు ఉన్నాయి. బెంగళూరు హైవే, ముంబై హైవే డిమాండ్ ఉంది. కానీ ఇటుపక్క ఈస్ట్ సైడ్ వరంగల్ హైవే, విజయవాడ అంత డిమాండ్ లేదు. ఎందుకంటే విజయవాడలో రామోజీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ తప్ప ఏం లేవు. విజయవాడ వరంగల్ హైవేలో యాదగిరి గుట్ట తప్ప ఇంకేం లేదు. కానీ అదే వెస్ట్కి వస్తే టోటల్ IT క్రౌడ్ అక్కడే ఉంది.
ఐటీ క్రౌడ్ అంటే మొత్తం ఇండియాలో 50 లక్షల మంది పైగా ఉన్నారు. 10 లక్షలు బెంగళూరులో ఉన్నారు, 10 లక్షలు హైదరాబాద్లో ఉన్నారు. మిగతా అంటే 40% ఆఫ్ ది క్రౌడ్ ఇస్ కంట్రిబ్యూటెడ్ బై బోత్ ది సిటీస్. అవును సార్. అంత డిమాండ్. అందులో ఈస్ట్ నుండి 33% పీపుల్ ట్రావెల్ టు వెస్ట్ హైదరాబాద్లో. అది ఎందుకు చెప్తానంటే రేట్లు పెరగడానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ ఐటీ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఎందుకు వాళ్ళు భర్తకు 1 లక్ష, భార్యకు 1 లక్ష మినిమం శాలరీలు ఉంటాయి. తిండికి ఎంత 50,000, 60,000, 70,000, 1 లక్ష అయితే సేవ్ అవుతుంది కదా. అది ఈఎంఐకి ఎందుకు కట్టేస్తే 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇల్లు ఫ్రీ అయిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ రెంట్ దే పుట్టింగ్ ది ఈఎంఐ. కరెక్ట్ సార్. సో ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఇన్వెస్ట్మెంట్లో 4 రకాలు ఉంటాయి జనరల్గా. నెంబర్ 1 ఏంటంటే క్యాప్టివ్ కన్జంప్షన్, అంటే మనం వాడుకోవడానికి, మనకి ఇల్లు కావాలి. ఇల్లు కావాలంటే నువ్వు సిటీలోనే ఉండాలి. రెండోది ట్రేడింగ్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది బయింగ్ అండ్ సెల్లింగ్. తక్కువ కొని ఎక్కువ ట్రేడింగ్ అంటే మార్జిన్ వేసుకొని అమ్ముతాం. ఇక్కడ పర్పస్ ఏంటంటే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్, రిటర్న్స్. అంతే. కోటీశ్వర్లు అవ్వాలి. సో కోటీశ్వర్లు అవ్వాలంటే కొంటూ అమ్ముతూ ఉండాలి. ఇందులో 2 రకాలు. ఈ ట్రేడింగ్ లో కూడా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక ముందు చెప్పారు. మూడోది ఏంటంటే రెంటల్ ఇన్కమ్ కోసం ROI. 4వది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అవి 4 రకాలు. మనం మాట్లాడేది ట్రేడింగ్ గురించి మాట్లాడేది. సెకండ్ ట్రేడింగ్ లో 2 రకాలు ఉంటాయి. ఏంటంటే ఒకటి కొన్ని రోజులు ఉంచుకొని తర్వాత మనం ఉందాం అనుకున్న రకం వేరు. ఓకే. ఈ 5 సంవత్సరాలు రెంట్కి ఇచ్చుకొని లేదా ఉంచుకొని తర్వాత కొంతమంది అసలు నాకు కొద్ది ఎక్కడ ఇచ్చినా పర్లేదు, నాకు గ్యారంటీ కావాలి, నాకు 4 సంవత్సరాలు డబుల్ కావాలి, ప్రాజెక్ట్ ఏదైనా పర్లేదు. సో ఆ 2 డిఫరెంట్ మెంటాలిటీ. బట్ ఏది ఏమైనటికి బిల్డర్ గురించి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే. సో రిటర్న్స్ మీకు తక్కువ టైంలో ఎక్కువ కావాలంటే దేర్ ఆర్ కేసెస్ వేర్ 3.5-4 సంవత్సరాలు కూడా డబుల్ అయిపోయింది. 10 years 6-7 times అయింది. ఒక ప్రాబ్లం అంటే నీకు ₹1,00,000 కొంటే ఆఫ్టర్ 10 years 7 crores అవుతుంది. ఓకే. ఏ బ్యాంకులో రాదు, నీకు ఏ NBFCలో రాదు, ఏ స్టాక్ మార్కెట్లో రాదు. రియల్ ఎస్టేట్లో రేటు తగ్గిందనే దాఖలాలు వెరీ వెరీ ఫ్యూ. అవును అవును. 1% కూడా ఉండవు. ఇల్లీగల్ ప్రాపర్టీ కొనుక్కుంటే తప్ప వాడు లాస్ వాడు. గోల్డ్లో పెరుగుతుంది కానీ అంత పెరగదు, తగ్గే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ ఒకటే తగ్గదు. మీరు పడుకున్నప్పుడు కూడా మీ ఆస్తులు రెట్టింపు అయ్యేదంటే రియల్ ఎస్టేట్. ఇప్పుడు 30% ఆఫ్ బిలియనర్స్ ఇన్ ఇండియా ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్. మీకు తెలిసే ఉండాలి. అంటే మీకు ఎవడైనా టాప్ పర్సనాలిటీ రైట్ ఫ్రమ్ వారన్ బుఫెట్ గారు కానీ, బరాక్ ఒబామా అని, డొనాల్డ్ ట్రంప్ కానీ, ఇక్కడ మన ఇండియాలో KP సింగ్ గారు, DLF, వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ దిగ్గజాలు. అవును సార్. సో బిలియనర్ అంటే రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్ గానీ వాళ్ళు ఉంటారు. కరెక్ట్. ఇప్పుడు ఫార్మా కంపెనీలు, అరవిందో ఫార్మా, ఇవన్నీ కూడా రియాలిటీకి వచ్చాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి, మిగతా కంపెనీలు అన్ని. అందరూ చూపు రియల్ ఎస్టేట్. ఎందుకంటే ఒకప్పుడు మనకి ఒక 30 years బ్యాక్ వెళ్తే అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. ఫస్ట్ మనకు మేజర్ ఇన్కమ్ 80-90% అగ్రికల్చర్. ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్లు అమ్ముకుంటూ పోతున్నాం మనం. రెండోది ఏమైంది, ఫార్మా, మెడికల్ అవి వచ్చినాయి. దాని తర్వాత IT వచ్చింది, దాని తర్వాత కంప్యూటర్స్ వచ్చాయి, దాని తర్వాత లేటెస్ట్ ఇప్పుడు అందరూ డిపెండ్ అయ్యేది ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీలు జాబులు తీసేస్తున్నారు. ట్రంప్ వచ్చాక ఆల్రెడీ 54 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారండి అమెరికాలో. 18 లక్షల మంది ఇల్లీగల్ ఉన్నారు. అందులో 3 లక్షల మంది F1 వీసా, స్టూడెంట్ వీసా. ఓకే. సో ఇవన్నీ రియల్ ఎస్టేట్ నా దగ్గర ట్రైనింగ్ వస్తారు. 10 మందిలో 3-4 సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటున్నారు, ఒకళ్ళిద్దరు డాక్టర్, లాయర్ ఉంటున్నారు. అంటే ఐఎమ్ షాక్డ్. వీళ్ళు కూడా చేస్తారంటే రియల్ ఎస్టేట్ అంత పొటెన్షియల్ ఉంది. బట్ లాభం రావాలంటే హానెస్ట్గా ఉండాలి, మంచి బిల్డర్ దగ్గర చెక్ చేసుకోవాలి, మంచి లొకేషన్ చూసుకోవాలి, ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాద్ నగర్లో బెంగళూరు హైవే ఇస్ ద లాంగెస్ట్ హైవే ఇన్ ద కంట్రీ. భారతదేశాన్ని 2 ముక్కలుగా 2 భాగాలుగా విభజించేది బెంగళూరు హైవే. హైలైట్స్ ఏంటి, మీరు గచ్చిబౌలి, శంషాబాద్, కొత్తూరు, నందిగామ, షాద్ నగర్, బూర్గుల, బాలానగర్, రాజాపూర్ అండ్ జడ్చర్ల, ఇది స్ట్రెచ్. షాద్ నగర్కి హైలైట్ ఎందుకు అయిందంటే అది గ్రామ పంచాయతీ లెవెల్లో ఉండేది కొంతకాలం క్రితం. షాద్ నగర్ ఇప్పుడు మున్సిపాలిటీ అయిపోయింది. ఒకటి. కొత్తూరు, నందిగామ, మేకాగూడ, బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాస్. అంటే ఆల్రెడీ కంపెనీలు రన్ అవుతున్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు, ఫార్మా కంపెనీలు, అమెజాన్, మైక్రో, ఇవన్నీ కూడా. అదేవిధంగా పోలేపల్లి సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్. రైట్ సైడ్ కన్హా మెడిటేషన్ సెంటర్, 1400 acres లో 1,00,000 మంది ఒకేసారి యోగా చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ చిన్నజీఆర్ స్వామి ట్రస్ట్. అవును. సో ఇవన్నీ మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇవన్నీ ఉండి డెవలప్ అయ్యి రోడ్డు కూడా 12 lane అవుతుంది. అంటే ఇంత డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. నేను చెప్పాలనుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే మీకు రేట్ అప్రిషియేషన్ వస్తుంది. కొన్ని ఇప్పుడు యాదగిరి రూట్లో కొనుక్కున్న వాళ్ళు 20 years బ్యాక్ కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు డబుల్ అయితే ఎక్కువ. 20 years లో ఎన్నో సార్లు వెళ్ళిపోవాలి. సో ఇన్వెస్ట్ చేసేటప్పుడు వీళ్ళు ఏం చేసినా మంచి ఐడియా ఏంటంటే చెప్పడం, ఎక్కడైతే రాజకీయ నాయకులు, ఎక్కడైతే సెలబ్రిటీ ఇన్వెస్ట్ చేసి మనం అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళకి క్యాబినెట్ లో ఉన్న వాళ్ళు చూడండి, ఎప్పుడైనా పలానా ఏరియా డెవలప్ ముందే కొనేస్తారు ల్యాండ్స్. అమరావతి వస్తుంటే అమరావతి ముందే కొనేస్తారు అందరూ. అంటే జస్ట్ క్లూ. ఒకటే కాదు, మార్గాలు ఎన్నో ఉన్నాయి. సో ఇది ఒక ఇంపార్టెంట్. ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తున్నాడు
ఎందుకంటే ఏదో రీజన్ ఉంటుంది. ఇప్పుడు వికారాబాద్ హైవే SCZ వచ్చింది, మొబిలిటీ వ్యాలీ అని, అంటే ఫుడ్ ప్రాసెసింగ్ అక్కడ కొనేస్తారు, వందల ఎకరాలు కొన్నారు. సో అదొక ఐడియా. బట్ అదర్ మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళని కన్సల్ట్ చేస్తే అప్రిషియేట్ అంటే చెప్తారు మీకు. సో ఎక్కువ చాలా మంది రిచ్ అవ్వడానికి ఇలా ట్రేడింగ్ చేస్తున్నారు అంటున్నారా? ట్రేడింగ్ చేస్తున్నారు అంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువ. ఎందుకంటే నేను ఒక 5 కోట్ల ప్రాపర్టీ కొంటే నేను ఇప్పుడు ఎంత పెడతాను, ₹1,00,00,000 పెడతాను, 5 సంవత్సరాలు డెలివరీ, నేను ₹1,00,00,000 పెడతాను, 20% కొట్టి 6 నెలలు ఆగుతాను. 6 నెలలు ఆగి ₹1,00,00,000 దాన్ని ₹1,25,00,000 అమ్మేస్తాను. రిజిస్ట్రేషన్ కూడా నేను చేసుకోను. చేసుకోవచ్చు అండి. అంటే 5 కోట్ల ప్రాపర్టీ అంటున్నారు, మరి కోటి ఇన్వెస్ట్ చేస్తే 20% ప్రోగ్రెస్ స్టార్టింగ్లో ఉంది కదా ప్రాజెక్టు. సో ప్రోగ్రెస్ పెట్టి కడతాం, ఫ్లోర్ ఎగుతున్న కొద్ది కడుతుంటాం, పేమెంట్ షెడ్యూల్ ఉంటుంది. ఓకే ఓకే. అంటే మీరు లోన్ గురించి చెప్తున్నారండి? లోన్ కాదు, ఏదైనా లోన్ అవ్వచ్చు. 100% కట్టించుకోరండి ఉన్నప్పుడు? లేదు కట్టించుకో, మేము కడతా ఉంటే మనం కట్టాం. ఓకే ఓకే. అప్పుడు మన లాభం ఏముంటుంది? నేను తక్కువ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ లాభాలు కదా. నీ కాన్సెప్ట్ ఏమంటున్నావు? రియల్ ఎస్టేట్ డబ్బులు సంపాదించాలి. సో 5 సంవత్సరాల ప్రాజెక్టు ఫస్ట్ సేల్ అగ్రిమెంట్ అయినా 20% నాకు రైట్స్ వస్తాయి, అంటే రిజిస్టర్ చేయరు కానీ రైట్స్ వస్తాయి. ఇప్పుడు నేను నీకు చెప్తాను, నువ్వు ఇల్లు చూస్తున్నావు హైదరాబాద్లో, చూసినాడు నా ఫ్లాట్ ఉంది తీసుకుంటాను, ఎంత అంటే 5 కోట్లు. 5 కోట్లు నువ్వు లోన్కి వెళ్తా, నీ ఇష్టం అది. నేను వెళ్ళను, నేను రిజిస్ట్రేషన్ కూడా చేసుకోను. నేను ఓన్లీ డబ్బులు ఇస్తా, రిసిప్ట్లు ఉంటాయి, డాక్యుమెంటేషన్ ఉంటుంది, అలొకేషన్ లెటర్ ఉంటుంది, నీకు ఈ టవర్లో ఈ ఫ్లాట్ ఇచ్చారని నెంబర్ వచ్చేస్తుంది. లేఅవుట్లు ఉంటుంది, నెంబర్ ఇచ్చేస్తారు, డాక్యుమెంట్ ఉంటుంది. అది లీగల్ డాక్యుమెంట్, ఇల్లీగల్ ఏం కాదు. ఆ పర్మిషన్స్ అన్నీ ఉంటాయి. అది మీరు గమనించండి, మీకు తెలియదు కదా, మీరు ఎత్తుక్కోలేరు ఇవన్నీ. ఆ ప్రాజెక్టులో ఎంత కమ్ముతారో మీకు ఐడియా లేదు. సో నేనేం చేస్తాను, 20% లాభం వేసుకొని ఇచ్చేస్తాను. సో ₹1,00,00,000 పెడితే 25 లక్షలు 6 నెలల్లో వస్తుంది, లేకపోతే 1 yearలో వస్తుంది. ఎక్కడ వస్తుంది 25%? అంటే రిస్క్ ఏం లేదు అక్కడ. సో ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో వాళ్ళు ఒక మంచి బిల్డర్ని చూస్ చేసుకొని, ఆ బిల్డరు జస్ట్ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశాడు, కట్టడం మొదలు పెట్టాడు. అది సో అలాంటి స్టేజ్లో తక్కువ కొనుక్కుంటారు. సో నాకు తెలిసిన వాళ్ళే అండి, ఒక మంచి బిల్డర్ దగ్గర స్క్వేర్ ఫీట్ 3,500 కొన్నారంట అప్పట్లో. ఇది ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు. అదే ఫ్లాట్ ని 3,500 కొన్న SFT ఫ్లాట్ ని ₹7,000 అమ్ముతున్నారు. బాగుంది. దీనికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మురళీమోహన్ గారు ఉన్నారు కదా, నా ఫంక్షన్కి వచ్చారు ఆయన. నా ఫంక్షన్ లో చెప్పారు, ఒక గూగుల్ ఆఫీస్ ఉంది హైదరాబాద్లో, దానికి ఎదురుగా జైబేరీ ఎన్క్లేవ్ అని లేఅవుట్ వేసారు. ₹750 గజం 1995లో ఇప్పుడు అమ్మారు. ఓకే, ₹750 గజం. ఈ రోజు 2.5 లక్షలు అయింది. వైజాగ్లో మా ఫాదర్ 1977-78లో ₹12 గజం కొన్నాడు, ఈ రోజు ₹1,00,000 అయింది. ₹12 లక్ష. దెర్ ఇస్ నో కంపారిజన్. ఆస్మాన్ జమీన్ వరకు మిగతా ఏ డిపార్ట్మెంట్ అంటే, నేను రియల్ ఎస్టేట్ జనరల్గా కూడా నేను చెప్తాను, ఇన్వెస్ట్మెంట్కి రియల్ ఎస్టేట్ ఉంది, గోల్డ్ ఉంది, స్టాక్ మార్కెట్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, గోల్డ్ సావరిన్ బాండ్స్ ఉన్నాయి. ఇవన్నింటిలో యావరేజ్ చూసుకుంటే దీనికి వచ్చిన రిటర్న్స్ ఏ డివిజన్కి రాదు. ప్లస్ లాస్ అయ్యే కారణాలు చాలా తక్కువ. ఒక్క డిసడ్వాంటేజ్ ఉంది ఇక్కడ, కరోనా లాంటి సిచ్యువేషన్ వస్తే బుక్ అయిపోతాడు. ఎందుకంటే డబ్బులు ఇటు కట్టాలి, ఎవరు కొనకపోతే ఇటు కట్టుకోవాలి. ఆ ఫోర్స్ ఉండాలి, ఆ కెపబిలిటీ ఉండాలి, కెపాసిటీ ఉండాలి. అదొక్కటే డిసడ్వాంటేజ్. సార్ మీరు చెప్పారు ట్రేడింగ్ చేస్తే బాగుంటుంది, రియల్ ఎస్టేట్లో తక్కువ కొనుక్కు అమ్ముకోవచ్చు. ఫైన్, మీరు చెప్పినట్టే నా దగ్గర బాగా డబ్బు ఉంది అనుకోండి, ఆ డబ్బుని డబల్ చేసుకుందామని ఆస్తో ఒక మంచి బిల్డర్ దగ్గర, చాలా మంచి బిల్డర్, కొన్ని ఫ్లాట్స్ కొనుక్కున్నాను స్టార్టింగ్ స్టేజ్లో తక్కువ ధరకి. సో ఇప్పుడు నేను అమ్మాలనుకుంటున్నా, అంటే ఫినిషింగ్ అయిపోయింది, రెడీ టు మూవ్ అనే సిచ్యువేషన్లో ఉంది, నేను అమ్మాలనుకుంటున్నాను. నా దగ్గర 10 ఫ్లాట్లు ఉన్నాయి, అప్పట్లో తక్కువ రేటుకి 10 కొనేసుకున్నాను. ఇప్పుడు ఎలా అమ్ముకోవాలండి? నాకు తెలియదు కదా ఎవరు కొంటారు అసలు. నేను ప్రతి ఒక్కడికి రారా బాబు నేను చూపిస్తాను నా ఫ్లాట్ అని చెప్పి కీ ఓపెన్ చేసి అంతా చూపించలేను కదా, మాట్లాడుకోలేను కదా. అప్పుడు మీరు ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ హైర్ చేసుకోవాలి. నేను హైర్ చేసుకోవాలా? నా దగ్గర 10 ఫ్లాట్లు ఉన్నాయి, అమ్మిపెట్టాను. మార్కెట్లో చెప్పాలి, నేను ఐఎమ్ లుకింగ్ ఫర్ కస్టమర్స్ అంటే మీరు డైరెక్ట్గా మ్యాజిక్ ఆన్లైన్ పోర్టల్స్ మార్కెట్ చేసుకోవచ్చు, కన్వర్సేషన్ అంత ఉండదు కానీ చేసుకోవచ్చు. కాకపోతే ఏజెంట్లు తెలిసిపోతుంది అనుకోండి, మంచి ఏజెంట్ అపాయింట్ చేసుకుంటే నీకు ఇంత ఇస్తాను, వాడే కస్టమర్ తీసుకొచ్చి క్లోజ్ చేస్తాడు. అంటే ఒక ఫ్లాట్కి ఎంత ఇస్తానని చెప్తే ఆ ఏజెంట్ 2% ఫిక్స్డ్, 2%. అంటే ఎంతైతే వాల్యూ 2% ఏజెంట్కి వెళ్తుంది. అలా మనం అమ్ముకోవచ్చు. నడుస్తుందంటే అలా అమ్ముకోవచ్చా ప్రెసెంట్? ఏం ప్రాబ్లం లేదు. నేను సైన్ చేసేది ఏజెంట్ అనేది ఫెసిలిటేటర్. యువర్ అ ఫెసిలిటేటర్, యువర్ నాట్ ది ఓనర్. ఓనర్ నీకు చెప్తాడు, నేను ఇందా మీరు అన్నారు 3,500, నాకు ఇప్పుడు 8,000 కావాలి, ఒక 500 నెగోషియేషన్ పెడతాడు. అంటే ఆయనకి కావాల్సిన రేటు 7,500, 4 years అయింది, బయర్ తీసుకొస్తారు. సార్ ఒక డౌట్, ఎగ్జాంపుల్ గా బిల్డర్ ఉన్నాడు, బిల్డర్ దగ్గర XYZ అనే పర్సన్ కొనుక్కున్న తర్వాత హోమ్ లోన్ కి అప్లై చేశాడు. బ్యాంక్ ఏంటంటే టర్మ్ లోన్ కింద కొంచెం రిలీజ్ చేస్తూ ఉంటుంది బిల్డర్కి, ఎందుకంటే బిల్డర్ కడుతూ ఉన్నాడు. ఫేజ్ వైజ్ రిలీజ్ చేస్తాం, ఫేజ్ 1 ఫేజ్ 2 అని చెప్పి రిలీజ్ చేస్తూ ఉంటుంది. మనం ఇందాక ట్రేడింగ్ గురించి మాట్లాడుకున్నాం. ట్రేడింగ్ లో వాళ్ళు ఏం చేస్తారు, బిల్డర్ దగ్గర స్టార్టింగ్ లో తక్కువ ధర కొనుక్కుంటారు, రెడీ టు మూవ్ అని స్టేటస్ వచ్చిన తర్వాత ఎక్కువ ధరకు అమ్ముకుంటారు. సో ఇప్పుడు నేను అలాంటి ఇన్వెస్టర్ దగ్గర కొనుక్కుంటున్నా, నేను హోమ్ లోన్ కి అప్లై చేసుకోవచ్చా? మరి చేసుకోవచ్చు.
ఎందుకంటే మరి ఎలా ఇస్తుంది బ్యాంకు? స్టేజ్లు కాదు కదా, ఆల్రెడీ కట్టేసింది కదా. మీరేమంటారు 70-80% లోన్ కన్స్ట్రక్షన్ అయిపోయింది అంటున్నారు. అయిపోయింది. లోను కొనుక్కునేవాడు పేరు మీద ఇస్తాడు, వీడికి ఇవ్వడు. ఎవడైతే కొనుక్కుంటాడో వాడు తీసుకోవచ్చు లోను. వాడు తీసుకోవచ్చు. మరి బ్యాంకు డబ్బులు ఎవరికి ఇస్తుంది? బ్యాంక్ డబ్బులు ఈయనకి కావాల్సిన వాల్యూ ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్ 5 కోట్లు ప్రాపర్టీ అనుకోండి మీరు కొన్నది, మీరు ఆల్రెడీ 3 కోట్లు కట్టేశారు, ఇంకా 2 కోట్లు ఈయన కట్టాలి. లోన్ కొనుక్కున్న 4.20% తీస్తే 4 crores లోన్ పెట్టుకోవాలి. ఆయనకి ఎలిజిబుల్ ఉంటే లోన్ ఇస్తారు. అందులో వీటికి కావాల్సిన డబ్బులు వీటికి ఇచ్చేస్తారు. ఎవరికి? మన ట్రేడర్కి. బ్యాలెన్స్ ఆయనకి వెళ్తుంది. ఇప్పుడు అలాగే ఆక్షన్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎన్పిఏ అని ఉంది బ్యాంకులో, నీకు తెలుసు, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్. లోన్ తీసుకున్నాడు, కట్టట్లేదు, సగం కట్టాడు, సగం వదిలేశాడు. ప్రాపర్టీ వాల్యూ అప్రిషియేట్ అయిపోయింది. అప్పుడు కూడా ఏం చేసి అమ్మేస్తారు. అమ్మేసి ఓనర్ రావాల్సిన బ్యాంక్ ఏదైతే బ్యాలెన్స్ ఉందో రికవర్ చేసి బ్యాలెన్స్ ఇచ్చేస్తారు. ఇక్కడ కూడా అంతే. ఎవరైతే కొత్తగా పెట్టుకుంటున్నాడో ఈయన అమౌంట్ ఈయన అకౌంట్కి వచ్చినా ఈయన ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఐదర్ వే, ఓనర్ పేరు వెళ్ళచ్చు లేదా డైరెక్ట్ బయ్యర్, కొత్త బయ్యర్. సార్ ఇప్పుడు రీసెంట్గా చాలా మంది జిఎస్టీని, రిజిస్ట్రేషన్ ఫీజుని తగ్గించుకోవడానికి గవర్నమెంట్ వాల్యూకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రిమైనింగ్ ఏదైతే ఉందో అన్అఫిషియల్ అమౌంట్ దాన్ని వర్క్ ఆర్డర్ లో రిలీజ్ చేస్తాం అన్నట్టు ఏదో చెప్తున్నారు. ఏంటంటే అసలు ఇదంతా ఏంటంటే ఇదిగో తోక అంటే అదిగో పుల్లి. మీడియాలో ఎన్నో చెప్తారు, మనసు ఉంటే మార్గం అనేకాలు. సో జనరల్గా దాని డిఫరెంట్, బాటిల్ ఈజ్ ఓల్డ్, వైన్ ఈజ్ న్యూ. పేర్లు వేరే ఉంటాయి. జనరల్గా ఏమంటే వర్క్ ఆర్డర్ అనేది ఏంటంటే వాళ్ళ ఫండ్స్ కావాలి. సో ఇప్పుడు ఇల్లు కడుతున్నారు, ఇల్లు కట్టిన తర్వాత చాలా ఖర్చులు ఉంటాయి. మళ్ళీ కొంతమంది లోన్ ఓన్లీ రిజిస్ట్రేషన్కి ఇవ్వరు, ఓన్లీ మెయిన్ అమౌంట్కి ఇస్తారు. సో ఇంటీరియర్స్ డిజైనింగ్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ కొద్దిగా పెండింగ్ ఉంటుంది, కొంతమంది టాప్అప్ లోన్ అంటారు. సో ఆ విధంగా బ్యాంక్ ఏంటి, బిజినెస్ కావాలి. బ్యాంక్ బిజినెస్ అయితే సర్వైవ్ కావాలి. మనం పెట్టే డబ్బుల్లోనే వాళ్ళు మన దగ్గర 7% ఇచ్చి వాళ్ళు 9-10%కి ఇస్తారు. సో లోన్ అనేది ప్రాజెక్ట్ కరెక్ట్గా ఉండి అప్రూవల్స్ కరెక్ట్గా ఉంటే దే కెన్ అక్వైర్ ది లోన్. డిఫరెంట్ ఫార్మ్స్లో ఇస్తారు. రిలేషన్షిప్ ఉండాలి, మీ సిబిల్ రేటింగ్ బాగుండాలి, ప్రాజెక్టు అప్రూవల్స్ ఉండాలి, ఉన్నప్పుడు తీసుకోవచ్చు. మీకు కొద్ది ఫుల్ అమౌంట్ అడగరు, మీరు తక్కువ అమౌంట్ అడుగుతారు అప్పుడు. ఎందుకంటే 80% ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయింది కాబట్టి. బట్ జనరల్గా అఫీషియల్ అయితే నాకు తెలిసి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇంటీరియర్స్ సపరేట్గా ఇస్తారు. ఇంకొక పాత ఇల్లు ఉంది అనుకోండి, రెనోవేషన్ గానే ఇస్తారు. ఆ పర్సంటేజ్ ఉంటుంది లోన్, ఆ ఇల్లు వాల్యూ బట్టి, ఏజ్ బట్టి వాల్యూ ఉంటుంది, దాన్ని బట్టి తీసుకుంటారు. ఓకే, అర్థమైంది కదండి. సో మీకు కనుక రియల్ ఎస్టేట్ గురించి మరింత సమాచారం కావాలంటే బాస్ వాళ్ళ యాప్ ఉందండి. బాస్ వాళ్ళ యాప్లో చూసుకున్నట్లయితే ఓన్లీ రియల్ ఎస్టేట్ కోర్సే కాదు, ఇలాంటి కోర్సులు ఎన్నో ఉంటాయి. అన్ని కోర్సులకి కలిపి సబ్స్క్రిప్షన్ చూసుకున్నట్లయితే నెలకి 399 రూపాయలు అనమాట. సో ప్రతి మంత్ ఇది ఆటోమేటిక్గా రెన్యూవల్ అవుతూ ఉంటుంది. అర్థమైందండి. సో ఓన్లీ కోర్సులే కాదు, ఈ ప్లాట్ఫామ్లో ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఫీచర్ కూడా ఉంది. ఏంటిది ఎక్స్పర్ట్ కనెక్ట్? ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ గురించి మీరు మరింత సమాచారం తెలుసుకుందాం అనుకున్నట్లయితే కోర్స్ చూడొచ్చు. కోర్స్ చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటాయి, డైరెక్ట్గా ఎక్స్పర్ట్స్తో మాట్లాడొచ్చు అనమాట, 1-on-1 వీడియో కాల్లో. అర్థమైందండి. అండ్ అదేవిధంగా ఈ బాస్ వాలా అనే ప్లాట్ఫామ్ ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉంటారో, ఎవరైతే కొత్తగా బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో బాస్ వాలా యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లోనే పక్కన కామెంట్స్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. Boss Wala. Be the boss.